రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వాట్సాప్కి వార్నింగ్ ఇచ్చిందంటే వినగానే అదేంటి వాట్సాప్కి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఈ ఇష్యూ చాలా సీరియస్ మ్యాటర్. రీసెంట్ హియరింగ్లో సుప్రీంకోర్టు వాట్సాప్కి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అసలు కోర్టు ఏం చెప్పిందంటే వాట్సాప్ ఎంత ఫేమస్ యాప్ అయినా సరే ఇండియాలో ఉన్న పీపుల్ ప్రైవసీతో మాత్రం గేమ్స్ ఆడడానికి అలో చేయమని క్లియర్గా చెప్పింది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇండియన్స్ ప్రైవేట్ డేటా అనేది వెరీ సెన్సిటివ్ మ్యాటర్. దాన్ని మిస్యూజ్ చేయడం లేక మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఇవ్వడం అసలు యాక్సెప్టబుల్ కాదు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ వాట్సాప్ సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయకుండా ఇండియన్స్ ప్రైవేట్ డేటాని మిస్యూజ్ చేసినట్టు ప్రూవ్ అయితే ఇండియాలో వాట్సాప్ని బ్యాన్ చేయడానికి కూడా మేము హెసిటేట్ అవ్వమని కోర్ట్ స్ట్రైట్గా చెప్పింది. అంటే ఫ్యూచర్లో అనుకోకుండా అయినా వాట్సాప్ కొంచెం కూడా ఇండియన్ యూజర్స్ డేటాని మిస్యూజ్ చేసినా ఇండియాలో బ్యాన్ అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని అర్థం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఈ వార్నింగ్ డైరెక్ట్గా వాట్సాప్కి ఇచ్చినా సరే ఫ్యూచర్లో అన్ని యాప్స్ అన్ని కంపెనీస్కి ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఇండియన్ యూజర్స్ ప్రైవసీ అంటే జోక్ కాదు అని క్లియర్ సిగ్నల్. సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే సింపుల్ సజెషన్ కాదు, అది మ్యాండేటరీ. వాట్సాప్ తప్పకుండా ఆ రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫ్యూచర్లో వాట్సాప్ మిస్టేక్ చేసి ఇండియాలో బ్యాన్ అయితే మీ రియాక్షన్ ఏంటి? మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.